ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ ప్రేమాభివందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం దర్శనం చేసుకుంటూ ప్రభుని ఆరాధించుకొని ప్రార్థన చేసుకుని ఈ భాగ్యాన్ని ఇచ్చిన ప్రభుని మనం స్తుతిద్దాం. ఉదయకాలంలో దేవుని వాక్య భాగంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 6వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. మరోసారి చదువుతాను. అయితే ప్రభు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. దేవుడు ఈ లేఖన భాగాన్ని మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ పౌలు మరి ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించుట నాకు దూరం అవును గాక అని పౌలు తాను ఆత్మీయ ఎదిగిన అనుభవం బట్టి తాను చెప్తున్న మాటలు మనకి ఎంతో మాదిరికరంగా ఉన్నాయి. ఈ రోజున పౌలు సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయించుట నాకు దూరం అవునుగా అంటాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే సిలువ వలన లోకంలో మానవుడికి ఆశీర్వాదం కలిగింది. ఈ రోజున దీవెన ఆశీర్వాదం ఎవరి వలన కలిగింది అని అంటే యేసుక్రీస్తు వారి వలనే, సిలువ వలనే మానవుడికి ఈ రోజున గొప్ప రక్షణ, గొప్ప పాప క్షమాపణ, గొప్ప పాప పరిహారం, క్రయధనం, అలాగనే సమాధానం, మరి దేవుని వల్లనే ఇవన్నీ కలిగినాయి అన్నమాట. అలాగనే సిలువ అనగా మరి క్రీస్తు సిలువపై మరణించిన ఆ విధానం మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసుప్రభువు వారు సిలువలో మరణించడం ద్వారా మానవుడికి కలిగిన ఆశీర్వాదాలు, పరిశుద్ధ జీవితం దొరికింది. అంతేకాదు మానవుడు దేవుని వలన ఆ సిలువ యొద్దకు వచ్చినప్పుడు మరి ఎన్నో దీవెనలు పొందుతున్నాడు. ఈ రోజున మానవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు పొందుతున్నాడు. మరి సిలువ మరణం అనేది ఈ లోకానికి అవసరం. రక్షకుని యొక్క సిలువ మరణం అనేటువంటిది లోకానికి అయితే అర్థం కాలేదు, కానీ మరి ఆ సిలువ మరణము మానవుడికి ఏం కలుగ చేసింది అంటే పరిశుద్ధత కలుగ చేసింది. రెండోది దేవుని చిత్తమును యొక్క నెరవేర్పును అది కలుగజేసింది. లేఖనం యొక్క నెరవేర్పును కలుగజేసింది. అంతేకాదు మరి యేసుక్రీస్తు వారి యొక్క మరణము అనేది పాపుల కొరకు, లోకంలో ప్రతి మానవుడు జన్మతః కర్మంతః పాపి కాబట్టి పాపముల కొరకు ఆయన మరణించాల్సినటువంటి అవసరం వచ్చింది. లోకంలో ఆల్రెడీ శత్రువు తాను భూమండలాన్ని ఆక్రమించేశాడు కాబట్టి శత్రు యొక్క కార్యాలను లయపరచటానికి క్రీస్తు యొక్క మరణం అవసరమైంది. కాబట్టి పరిశుద్ధ జీవితము, దేవుని అది చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు, లేఖనం యొక్క నెరవేర్పు, మరి మన పాపముల కొరకే ఆయన అప్పగించబడాల్సిన అవసరం ఉంది. తర్వాత అపవాదిని పూర్తిగా బంధించి వాడిని ఆ బంధకాల్లో ఉంచేసి వాడిని సమూల నాశనం చేయాలి. కాబట్టి క్రీస్తు యొక్క మరణం ఈ లోకంలో ఎంతైనా అవసరమైందన్నమాట, ఎంతైనా అవసరమైంది. ఈ విషయాన్ని ఎరిగినటువంటి పౌలు ఏమంటున్నాడంటే ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప దేంట్లో నేను అతిశయించడానికి వీలు లేకుండా పోయిందని అంటాడు అన్నమాట. దేంట్లో కూడా అతిశయించడానికి వీలు లేకుండా పోయిందన్నమాట. అయితే సిలువలో తాను
పొందిన అనుభవాలు చాలా వినూత్నంగా ఉంటాయి. సిలువలో ఆయన ఏమైతే ప్రభు దగ్గర ఆయన సిలువ దగ్గర నేర్చుకుంటూ వచ్చాడో ఆ విషయాలు చాలా వినూత్నంగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ గలతీ రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో పౌలు సిలువ దగ్గర ఆయన నేర్చుకున్నటువంటి విషయాలు ఒక్కొక్కటి చెబుతాడన్నమాట. ఒక 5-6 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒక దేవుని దాసుడుగా లేకపోతే దేవుని యొక్క పనివాడుగా లేకపోతే రక్షణ అనుభవం కలిగినటువంటి వాడుగా ఎలా జీవించాలనే విషయాలను మరి పౌలు ఇక్కడ గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ విషయాలు ప్రభు దగ్గర తాను నేర్చుకున్న విషయాలు తాను గలతీయులకు తాను బయలుపరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. మొట్టమొదటి సంగతి ఏంటంటే 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకుని యెడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుతునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. మొట్టమొదటిది ఏంటంటే సాత్వికమైన మనసు నేర్చుకున్నాడు పౌలు. తాను ఏదైతే నేర్చుకున్నాడో అది ఇతరులకు బోధిస్తున్నాడు. ఇక్కడ తాను ఏదైతే నేర్చుకున్నాడో ఇతరులకు బోధిస్తూ ఉన్నాడు అన్నమాట. సాత్వికం అనే మనస్సు పరిచర్య చేసే మనందరికీ ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. మొదటి సమూయేలు పత్రిక 22వ అధ్యాయము 36వ వచనం చదివితే, మొదటి సమూయేలు 22:36 చదువుతాం. 22వ అధ్యాయం 36వ వచనం చదివితే, రెండో సమూయేలు 22వ అధ్యాయం 36వ వచనం చదువుతాం. నీవు నీ రక్షణ కేడము నాకు అందించుదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. సాత్వికం ఎందుకంటే ఒక ఎలాంటి మనిషినైనా సరే గొప్ప చేయగలదు అది. కాబట్టి సాత్వికము, నీ సాత్వికమే నన్ను గొప్ప చేసిన అంటాడు అన్నమాట. కీర్తనలు 18వ అధ్యాయము 25వ వచనంలో కూడా చదివితే, కీర్తనలు 18:35 ఉంటుంది. 35 కీర్తనలు 18:35లో కూడా మీరు తీసుంటే చదవచ్చు. 18వ అధ్యాయం 35వ వచనం. 35వ వచనం, నీ రక్షణ కేడము నాకు అందించుచున్నావు, నీ కుడి చేయిన నాదుకొనును, నీ సాత్వికము నన్ను గొప్ప చేయను. కీర్తనకాడు అంటాడనమాట, నీ సాత్వికమే నన్ను గొప్ప చేయను. ఈ సాత్వికము ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ సాత్వికము ప్రతి మనిషిని కూడా గొప్పదైనటువంటి స్థితిలోకి తాను తీసుకొని రాగలదన్నమాట. సాత్వికం మనం సాత్వికంతో లేకపోతే మనం ఇతరులని మనం సంపాదించుకోవాలంటే చాలా కష్టతరం అయింది అన్నమాట. తిమోతితో కూడా పౌలు అదే చెబుతాడు. తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయము 26వ వచనంలో కూడా, 2వ తిమోతి 2వ అధ్యాయం 2వ తిమోతి 2వ అధ్యాయము 26వ వచనంలో అంటాడనమాట, సత్యము విషయమై అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను, అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వీరిని ఇరులో నుండి తప్పించుకొని మేలు పొందురేమని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగా బోధింప సమర్థుడుగా కీడును సహించేవాడుగా ఉండాలి. తిమోతితో చెబుతున్నాడు పౌలు. సాత్వికమైన మనసుంటే పడిపోయినోడు, తప్పిపోయిన వాడు, సాతానులో ఇరుకులో సాతాను చేత చెరపట్టబడిన వారందరిని కూడా నువ్వు రక్షించుకోవచ్చు, కాపాడుకోవచ్చు అంటాడనమాట. సాత్వికమైన మనస్సు అన్నమాట. అందుకని పౌలు సిలువ యొద్ద ఏం నేర్చుకున్నాడంటే సాత్వికమైనటువంటి మనసు నేర్చుకున్నాడు. మోషే సాత్వికుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అన్నమాట. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు సాత్వికుడు అంటాడు ప్రభు. అలాగనే అందువల్లనే అంతమంది జనాన్ని నడిపించగలుగుతూ వచ్చాడు.
మనం సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. మనం సాత్వికంతో ఉంటేనే ఇది సాధ్యమైంది. ఒక వ్యక్తిని మంచి దారిలోకి తీసుకొని రావాలంటే సాత్వికమైన మనసు ఉండాలి మనకి. మనసు. రెండో విషయం ఏముందంటే, రెండో విషయం ఏం నేర్చుకున్నాడు ప్రభు శిలువ దగ్గర అంటే పౌలు, ఒకని 2వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం, ఒకని భారమునొకడు భరించి ఎలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్తించుడి. రెండోది ఏంటంటే భారము భరించే మనసు అన్నమాట. భారం భరించాలి. మన భారం మనం మోసుకోవడమే కాదు కానీ ఒకని భారమును ఒకరు మోసుకొనొచ్చు అన్నమాట. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. ఎలాగూ ఎందుకు చేస్తున్నాం మనము అంటే, అది దేవుడు సిలువ దగ్గర ప్రభు నేర్పించిన మనసు. మన భారాలన్నీ ఆయన మోసాడు ఆయన సిలువలో. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మోషే అంటున్నాడు, చూడండి ఏమంటాడంటే, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14వ వచనంలో, సంఖ్యాకాండం 11:14లో వాక్యం చూద్దాం. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మేము నా వలన కాదు, నా వలన కాదు, ఒంటిగా మోయుట నా వలన కాదు, అది నేను భరింపలేని భారము, నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపు. చూసావా మోషే ఏమంటున్నాడు? నేను ఒక్కడనే ఈ భారాన్ని మోయలేను. ఒకవేళ నేనే ఈ భారం మోయాలంటే ఒక పని చేసి నన్ను చంపేసి అని అంటాడు అక్కడ మోషే. అది ఒకరు మోసేది కాదు, అందరూ మోయాల, అందరూ ఎత్తుకోవాలి. సంఘాలు ఈ రోజున ఎలా తయారయ్యారు చెప్పండి? వాళ్ళ బరువే వాళ్ళు మోసుకోవటం కష్టం అయ్యేటట్టుందన్నమాట. ఇతరుల భారం మోయటం కాదు కానీ వాళ్ళే మోసుకోవటం చాలా కష్టం అవుతుంది అన్నమాట. ఎవరిని పట్టించుకునే రోజులు లేవు ఈ రోజుల్లో. ఎవరు పోయేదారులు వాళ్ళు పోతారులు అనుకుంటా ఉన్నారు. అది సిలువ దగ్గర నేర్చుకున్న క్రియలు కాదు అవి. అర్థమైందా? అందరిది భారంగా తీసుకోవాలి, అందరిది కష్టం తీసుకోవాలన్నమాట. చాలాసార్లు మనం భారం భరించేదాని బదులుగా భారం భరించేవాడిని మీద నిందలు పెడతాం చాలాసార్లు. అది చాలా తప్పు అన్నమాట. ద్వితోపదేశకాండం 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. ద్వితోపదేశకాండం 1:12. నేను ఒక్కడినే మీ కష్టములను, మీ భారములను, మీ వివాదములను ఎట్లు భరింపగలను. చూసావా? నేను ఒక్కడినే మీ కష్టాన్ని, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరించగలను అంటే దాని అర్థం అంటే మీరు కూడా రండి. అది దేవుని ఏర్పాటు. అది మనం ఒకరి భారములు ఒకరు భరించుకోవాలి, ఒకరినొకరు భరించుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. 2వ కొరింథీ పౌలు ఏం చెబుతున్నాడు? కొరింథీలకు ఏం చెప్పాడు? 2వ కొరింథీ 11వ అధ్యాయము 28వ వాక్యం. 2వ కొరింథీ 11వ అధ్యాయము 28. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, చింత నాకు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఈ భారము నాకు దినదినము కలుగుతున్నది, దినదినము కలుగుతుంది అన్నాడు. ఎవడైనా బలహీనుడా? నేను బలహీను కానా? ఎవడైనా తొట్టిపడినా నాకు మంట కలగదా? ఈరోజు ఎంతమంది బలహీనులు, పడిపోయేవారు, తొట్టిపడిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసి నీకు మంట కలుగుతుందా? మంట ఉండాలి కదా మరి. మంట లేకుండా బతికితే అర్థం ఏముంది చెప్పు? చచ్చిపోయినోడు కంట్లో కొద్ది కారం పోతే మంట అంటాడా? మంట అని అన్నాడు కదా. మరి ఈ రోజున చాలా మంది చచ్చిన అనుభవంలోనే ఉన్నారు. మంట పుట్టట్లా. పడిపోయినోడిని చూసి, తొలగిపోయినోడిని చూసి, ఆత్మీయంగా ఆరిపోయినోడిని చూసి మంట లేదన్నమాట. అందుకనే పౌలు ఏమంటున్నాడు? సంఘములన్నిటిని గురించిన చింత కలదు నాకు, ఈ భారము దినదినము నాకు కలుగుతుంది. ఆయనకే కాదు, మనకు కూడా కలగాలి. ఇప్పుడు రోజు చాలా విచారం, చాలా బాధకరమైనటువంటి విషయాలు ఇలాంటి వింటుంటే చాలా బాధకరం అంట. కాబట్టి
సిలువ యొద్ద సాత్వికం నేర్చుకున్నాడు పౌలు. సిలువ దగ్గర భారం భరించుట నేర్చుకున్నాడు. భారం భరించడమే కాదు, అనేకుల మీద భారాన్ని పెట్టినట్లుగా మనం చూస్తాం. భారం పెట్టినట్లుగా చూస్తాం. పౌలు అనేకులకి భారం మోపాడు. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చూస్తే, రోమా 12:16 చూస్తే చూడండి, ఏడ్చువాడితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనసు ఉంచగా తగ్గువాటి యందు ఆసక్తులై ఉండండి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. 15వ అధ్యాయం 16వ వచనం, 15:16. అయినను అన్యజనులను అను అర్పణను పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగినట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తుకు పరిచారకుడైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిస్తున్నాను అంటాడు. చూసావా, అన్ని జనుల పక్షాన తనకు ఎలాంటి భారం ఉందో దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, దేవుని కృపను ఎలాగో వాడుకుంటున్నాడో ధైర్యంగా చెబుతున్నాడు. ఈ రోజు నా సంఘానికి చాలా మంది వస్తున్నారు. అడగండి, నీ పని ఏంటి, నీ పరిచర్య ఏంటి, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నీ ఏర్పాటు ఏంటి అని అడగండి. చెబుతారేమో ఒకరైనా? అలాంటప్పుడు నువ్వు సంఘానికి రావటం దేనికి? ఇంట్లోనే ఆరాధన చేసుకోండి. సంఘానికి ఎందుకు వస్తాం అసలుకి? సంఘంలో ఒకరినొకరు పలకరించుకోవాలి, ఒకరి భారం ఒకరు తెలుసుకోవాలి, ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలి, ఒకరినొకరు మాట కలిగి ఉండాలి, ఒకరితో ఒకరు సంబంధాలు కలిగి ఉండాలి. అలా ఉండియా ఆమెన్ అనగానే ఆశీర్వాద ప్రార్థన ఇచ్చి ఆమెన్ అనగానే ఎటోళ్ళు అటు దూకి వెళ్ళిపోవటం. గొర్రెలు దొడ్లోంచి ఇట గేట్ ఇటు తీస్తే ఎటు దూక్కుంటూ వెళ్ళిపోతాయి. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలి. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఒకరి భారం ఒకరు మోసుకోండి. ఇది సిలువ దగ్గర ఉన్నవాడికి అర్థమైంది కానీ మిగతా వాళ్ళకి అర్థమయ్యే విషయాలు కాదు. మూడవది చూడండి, మూడో విషయం ఏమి నేర్చుకున్నాడు? గల్తీ 6వ అధ్యాయం 3వ విషయం చూద్దాం. ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుని తన్ను తానే మోసపరుచుకున్నాను. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించుకునవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి తనకి అతిశయం కలుగును. మూడవది ఏంటంటే, పనిని బట్టి రుజువు చేసుకుంటున్నాడు. అది తను పని చేసి పని చూపించి నేను ఎవరినో అనేటువంటిది చూపించుకుంటున్నాడు అక్కడ. ఈ రోజున ఎట్టుంది? పని లేదు, పాట లేదు, తానెవరో రుజువు చేసుకోవాలని ప్రయత్నాలు. ఈ రోజున ఎంత దారుణం చూడండి. ఇప్పుడు బేల్దారి మేస్త్రి ఆడి పనిని బట్టి ఆ పనితనం ఏంటో చెప్పొచ్చు. డాక్టర్ గారు కూడా ఆయన చేసే వైద్యాన్ని బట్టి చాలా మంచి డాక్టర్ రా అని చెప్పొచ్చు, రుజువు చేయొచ్చు. అసలు ఏం చేయకుండానే డిగ్రీ బోర్డు బయట పెట్టేసి లోపలికి వచ్చిన మనుషులందరినీ ట్రీట్మెంట్ సరి లేకుండా చంపేస్తే అది సంఘానికి క్షేమేనా? అందుకని ఇది క్షేమైంది కాదు. అందుకని పౌలు ఏమంటున్నాడంటే, నీ పనిని బట్టి నువ్వెవడో చూపించుకో అని అంటాడు పౌలు. అది ప్రభు సిలువ దగ్గర నేర్చుకునే విషయాలు పౌలు. కాబట్టి నీ పనిని బట్టి అన్నమాట. కొంతమందికి సంఘంలో సరిగ్గా ఆరాధన చేయటమే చేత కాదు. అల్లప్పుడు 20 సంవత్సరాలు అది ఆరాధన మార్పు రావద్దా? కాబట్టి ఆరాధన లేదు, మళ్ళీ పెత్తనాలు కావాలి మళ్ళీ. కాబట్టి నీ పనిని బట్టి నువ్వెవడో చూపించు, ప్రభుకు చూపించు, పరిశుద్ధాత్మకు చూపించు, సైతానికి చూపించు, లోకానికి చూపించు, సంఘానికి చూపించు. అసలు ఏమి చూపించకుండానే కోటు బూటు సూట్ వేస్తే సరిపోయిద్దా? కాబట్టి పనిని మనం చూపించాలి అన్నమాట. పనిని చూపించాల. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట చదువుతాం.
సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 10వ అధ్యాయం 7వ వచనం. సామెతల నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట అది కాదన్నా, క్షమించాలన్నా. ప్రసంగి 10:7. ప్రసంగి 10:7 అన్న. 17. పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు అధిపతులు సేవకుల వలె నేల మీద నడుచుటయు నాకు అగుపడెను. చూసావా, ఈయన జ్ఞాని అయిన సొలొమోను ఒక సంగతి చూసి తన గుండెకేసి కొట్టుకుంటున్నాడు. ఏమని కొట్టుకుంటున్నాడు అంటే, పనివారేమో గుర్రాల మీద కూర్చున్నారంట, గుర్రాల మీద ఉన్నవాడేమో నేల మీద సేవకుల వల్ల నడుతున్నాడంట. సేవకుడు అంటే ఏంటి? పని చేసేవాడు, భారం చేసేవాడు, కష్టపడేవాడు, కన్నీరు తుడిచేవాడు, ఆదరించేవాడు, ప్రేమించేవాడు. వీడు గుర్రం ఎక్కితే కుదరదు. కానీ ఎక్కడున్నాడు? పనుడేమో గుర్రం మీద ఉన్నాడు, ఆ గుర్రం మీద కూర్చున్నవాడేమో నేల మీద నడుస్తూ సేవకుడి వల్లే నడుస్తున్నాడు. సేవకుని వల్లే సేవకుడు అంటే పని చేసేవాడు. ఎంత దారుణం ఇది చెప్పండి. ఈ రోజు చాలా మంది సంఘాలు అలానే ఉన్నారు, చాలా మంది అలానే ఉన్నారు అన్నమాట. కాబట్టి ఇలాంటి మనం చేయకూడదు అన్నమాట. మనం గుర్తుంచుకోవాలి, మన పనిని బట్టి మనం ఎవరు ఏంటనేది చాలా తేటగా తెలుసుకోవాలి. లేకపోతే చాలా డేంజర్ అయింది. రేపు ప్రభు దగ్గర సింహాసనం దగ్గర నిలబడినప్పుడు నీ పని నిన్ను అవమానపరచకూడదు, నీ పని కాలిపోకూడదు, నీ పని నిలిచి ఉండాలి, నీ పని బహుమానం తీసుకురావాలి. అందుబట్టి పనిని బట్టి నువ్వు ఎవరో రుజువు చేసుకోమంటాడు పౌలు. 3వది అన్నమాట. రెఫరెన్స్ నుండి సమయం సాలదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 4వదిగా చదువుదాం. 4వ విషయం చదువుదాం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 8వ వచనం. ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయను. 3వది ఏంటంటే విత్తే విధానం. పని తర్వాత రావాలి, విత్తే విధానం రావాలి. ఏం పని చేస్తున్నావు, ఎట్లా విత్తుతున్నావు, ఏం విత్తుతున్నావు అనేది అన్నమాట. శరీరాన్ని బట్టా, ఆత్మను బట్టా, లేకపోతే లోకానుసారంగానా, ఆత్మానుసారంగానా, దేవుని చిత్త ప్రకారంగానా, నీ ఇష్ట ప్రకారంగానా, ఎట్లా విత్తుతున్నావు అనేది అది మనం చాలా జాగ్రత్తగా పరీక్ష చేసుకోవాలి. ఎట్లా విత్తుతున్నావు అన్నమాట. కాబట్టి శరీరం బట్టి విత్తితే అది రేపు నష్టం కలిగిద్ది. అది రేపు కాబట్టి నువ్వు శరీరాన్ని బట్టి ఎత్తకూడదు, ఆత్మను బట్టి, దేవుని బట్టి, దైవ చిత్తాన్ని బట్టి, దేవుని ఏర్పాటును బట్టి విత్తాలి మనం, విత్తుకునే వేయడం. కాబట్టి ఈ రోజున మనం విత్తేది ఏదైనా సరే అది దేవుని సంబంధమైంది కాకపోతే దాని వలన విపరీతమైన నష్టం కలిగిద్ది అన్నమాట. అది విత్తుట అన్నమాట. ఇది ఎన్నోది అంటే 4వది అన్నమాట. తర్వాత 9వ వచనం చదువుదాం. మనము మేలు చేయుట యందు విసుకకయుందుము, మేలు చేయుట యందు విసుకకుందుము అన్నమాట. మేలు చేసే వాళ్ళంగా ఉండాలి మనం. ఆత్మను బట్టి విత్తే వారంగా ఉండాలా, మేలు చేసే వారంగా ఉండాలంటాడు ఇక్కడ 9వ వచనంలో. మేలు చేయుట యందు విసుకకయుందుము. ఒక వచనం చదువుతున్నాం. మొదటి తెస్సలోనిక 3వ అధ్యాయం 13వ వచనం. మొదటి తెస్సలోనిక 3వ అధ్యాయం 13వ వచనం. 12-13 కలిసి ఉన్నాయి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యముగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలోను అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగనే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక అంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే మేలు చేయటం, ఒకడు ప్రేమలోను అభివృద్ధిలో వర్ధిల్లుట, మరి వర్ధిల్లు విధానం అన్నమాట. ఒకడు మేలు చేసుకునే విధానం ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది.
కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అంటే ఒకరికొకరు మనం మేలు చేసుకునేటువంటి వారంగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తారు. 2 తెస్సలోనికే 3వ అధ్యాయము 13 వచనం చదువుదాం. 3:13. సహోదరులారా, మీరైతే మేలు చేటి యందు విసుకవద్దు. మీరైతే మేలు చేటి యందు విసుకవద్దు అంటాడు. మేలు చేసే విషయంలో విసిగే వారంగా ఉండకూడదు అన్నమాట. తర్వాత 10వ వచనం, గలతీ 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహముకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల ఏం చేయాలి? మేలు చేయాలి. అంటే విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, చేరిన వారు అంటే కొత్తగా చేరిన వారి ఇలా అన్నమాట, అంతకు చేర్చబడ్డ వాళ్ళు, వారికి కూడా మనం సహాయం చేయాలి. వారు ఆత్మీయంగా ఆరాధనలో, ప్రార్థనలో, దైవ సహవాసములో నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా ప్రభువులో ఎదిగేటట్లుగా వాళ్ళని మనం పట్టించుకోవాలి. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, కొత్తగా వస్తుంటారన్నమాట వాళ్ళు, వారికి కూడా మనం ఏం చేయాలో మేలు చేయాలి. ఇక ఏదో వచ్చారులే, ఇక ఈ ఆత్మతో మనకు అవసరం లేదు, వదిలేద్దాం, ఎదుగుతాడులే, ఇక ప్రభువులో బలపడతాడు అనుకుంటే మనం పట్టించుకోకపోతే వాడు మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోతాడు, పాపంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి మరి ముఖ్యంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎల్ల జాగ్రత్తగా వాళ్ళని మనం పట్టించుకోకపోతే వారు మళ్ళీ నష్టపడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఫోన్ చేసి పలకరించడం, అవసరమైతే దర్శించడం, వాళ్ళని ప్రార్థన చేయటం, పరామర్శించడం, ఈ విషయాలు అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా పౌలు సిలువ యొద్ద నేర్చుకున్నాడు, సాత్వికాన్ని నేర్చుకున్నాడు, భారం భరించటం నేర్చుకున్నాడు, తన పనిని ప్రజలకు చూపించడం నేర్చుకున్నాడు, ఆత్మను బట్టి ఎలాగే విత్తటం నేర్చుకున్నాడు, మరి మేలు చేసే విషయం నేర్చుకున్నాడు. మరి ముఖ్యంగా విశ్వాస గృహానికి చేరిన వారిని, అంటే కొత్తగా వచ్చేవారిని, వారిని ఎలాగో బలపరచాలో, ధైర్యపరచాలో, సిద్ధపరచాలో ఈ విషయాలన్నీ నేర్చుకున్నాడు సిలువ దగ్గర. అందుకనే లాస్ట్ లో 6:14 ప్రభువైన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నాకు అతిశయించుట నాకు దూరమును గాక, దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను అంటాడు పౌలు. కాబట్టి రానున్న దినాల్లో ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి దర్శనం కలిగి, ప్రత్యక్షతలు కలిగి, దేవుని యొద్ద కృపావరాలు కలిగి, ప్రభు మహిమ కొరకై, ఆయన రాజ్యం యొక్క వ్యాప్తి కొరకై, ప్రభు రాకడ సమీపంగా రావాలంటే సువార్త పని బాగా జరగాలి కాబట్టి, మహిమోన్నతంగా జరగాలి కాబట్టి, ఆల్రెడీ జరుగుతున్నాయి. అందులో మందు కూడా ఒకటిగా దేవుని మహిమార్థమై ఉన్నట్లుగా దేవుడు సిద్ధపరచునుగా. అలాగూ ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అన్న.